లిక్కర్ కేసు ప్రారంభమైన తీరు చూస్తే చిత్ర విచిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. అసలు ఈ కేసు ఎలా ప్రారంభమైంది, ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎవరు, ఈ వివరాలు చూస్తే తర్వాత మీరే ముక్కు మీద వేలేసుకుంటారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. ఇది జరిగి 48 గంటలు గడవక ముందే జూన్ 6వ తారీఖున బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డి వాసుదేవరెడ్డిపై ఒక విచిత్రమైన ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చూస్తే మీరు అవాకు కాక మానరు. విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న సాయి విహార్ అపార్ట్మెంట్ లో ఉన్న ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఒక వ్యక్తి కొన్ని ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలను తీసుకొని ఒక వాహనంలోకి ఎక్కించుకోవడం చూశానని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాలను, ఆధారాలను ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతనంగా తరలిస్తున్నట్టు అక్కడ పరిస్థితులు బట్టి తనకు అనుమానం కలిగిందని, పత్రాలు తీసుకువెళ్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకోకుండా హడావుడిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని, ఆ వ్యక్తి ఏబిసిఎల్ ఎండి వాసుదేవరెడ్డి గారు తెలుసుకున్నానని గద్దె శివరామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులకు తాను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని, అందుకే సిఐడి వారికి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అసలు ఈ గద్దె శివకృష్ణ ఎవరు? ఒక కార్పొరేషన్ ఎండి, కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. ఆఫీసుకు వచ్చి వెళ్తే సంబంధం లేని ఈ గద్దె శివకృష్ణ అనుమానంతో ప్రశ్నించడం ఏమిటి, ఆయన సమాధానం ఇవ్వలేదని ఫిర్యాదు చేయడం ఏమిటి? ఇలాంటి అనుమానాలు రాక మానవు. ఈ కథను ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారో మనకు తెలియంది కాదు. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒకవైపు ఆరోపణ చేసి మరోవైపు ఇలాంటి కాకమ్మ కథలతో ఫిర్యాదు చేయడం విచిత్రం కదా. దీని వెనుక తప్పుడు ఉద్దేశాలు లేవంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.